అమ్మయ్య! సో, ఇయాల ఆఫీస్ వర్క్ అయితే చాలా ఉంది. సో, ఆఫీస్ వర్క్ అయితే చేసిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాను. సో, ఇయాల ఇల్లు గూడా ఎతుక్కోవాలి. సో, రూమ్ కోసం అయితే చూస్తున్నా. ఒక రూమ్ అయితే మా కొలీగ్ చెప్పాడు. ఆ రూమ్ దగ్గర చాలా బాగుంటది. సో, అది ఇది అని చెప్పాడు. సో, వెళ్తున్నా. కాకపోతే అక్కడ చిన్న శ్మశానం ఉందంట. అయితే మనకేం భయము, మన కొలీగ్ అని చెప్పాడు. "నీకేమన్నా భయం అవుతుందా?" అని చెప్పేసి అన్నాడు. సో, నాకేం భయం ఉంటది? నేను భయపడను, ఎవరికి తెలుసు కదా, నేను ఎవరికి భయపడినది. సో ఇదే అన్నమాట. అయ్యా, భలే డేంజర్గా ఉంది కదా. సో ఇదేనా ఇల్లు? ఓకే, పర్లేదు, బాగానే ఉంది. కానీ అంత డేంజర్గా అయితే ఏం లేదు. ఓకే ఓకే ఉంది. సరే, ఇప్పుడైతే వెళ్ళి ఆయన్ని కలుస్తాను, ఇంటి ఓనర్ తోటి. సో ఆ ఇంటి ఓనర్ అతనే అంట, వాచ్మెన్ అతనే అంట. సో చూద్దాం, అతనితో కలిసాక మనం ఇంటికి తీసుకుందామా లేదా అని చెప్పేసి ఆలోచించి అయితే చూద్దాం. కాకపోతే కొంచెం తక్కువగా, అంటే తక్కువ డబ్బులకే ఇచ్చారు మనకి. చూద్దాం. వీళ్ళంట ఇక్కడే ఉంటారంట, ఇంటి పక్కనే. సో ఇందులో ఉంటారంట. అంకుల్, అంకుల్ వచ్చారా? అంకుల్, అదే రూమ్ చూడడానికి వచ్చాను నేను. మీ ఫ్రెండ్ అంతా మాట్లాడాడు, నువ్వు మా తమ్ముడితో వెళ్ళి చూడొచ్చు, ఓకేనా? ఓకే అంకుల్, వెళ్తాను. సో పదండి అంకుల్, మనం వెళ్దాం. సో ఇతనే అంట వాళ్ళ తమ్ముడు. చూద్దాం గైస్, వెళ్దాం. మనమైతే కొత్త ఇంట్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు చూద్దాం, అంకుల్ మొత్తం చూపిస్తా అని చెప్పాడు. సో ప్రశాంతంగా వెళ్ళేసి రూమ్ అంతా చూసేసి ఎటు వెళ్తున్నాడైనా. ఓకే, పదండి పదండి, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. మనం ఇంట్లోకి వెళ్ళేసి ఇల్లంతా